నాన్ స్టాప్ గా జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ జర్మనీ వెళ్లారు అల్లు అర్జున్. ఉన్నట్లుండి ఈయన అక్కడికి వెళ్లడం వెనుక అసలు ప్లాన్ ఏంటి? జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బన్నీ అటెండ్ అవ్వడం వెనుక అంత పెద్ద వ్యూహం ఉందా? ఈ ఈవెంట్ పుష్ప 2 కు ఎంతవరకు యూజ్ కానుంది? అసలు సుక్కు ప్లాన్ ఏంటి? పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాం అని చెప్పుకోవడం కాదు, దానికి తగ్గట్లుగా ప్రమోషన్ కూడా చేసుకున్నప్పుడే చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ టీం ఇదే చేస్తుంది. పుష్ప కోసం ప్రపంచాన్ని చుట్టేయాలని ఫిక్స్ అయిపోయారు బన్నీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తన స్టార్డమ్ ని ఇంటర్నేషనల్ స్థాయికి విస్తరించారు. ఒక రీజనల్ సినిమాతోనే నేషనల్ అవార్డుని తెలుగు సినిమాకి తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటడం అల్లు అర్జున్ కే సాధ్యమైంది. ప్రస్తుతం బన్నీ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు. ఇండియన్ సినిమా తరపున బన్నీ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. తాజాగా అల్లు అర్జున్ వరల్డ్స్ టాప్ లీడింగ్ మీడియా బీబీసీతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఆ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా RRR సమయంలో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కూడా ఇంటర్నేషనల్ మీడియాలో తెగ సందడి చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతొచ్చింది. ఇక టాలీవుడ్ స్టార్స్ అంతా ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చాటుతుండడంతో టాలీవుడ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పుష్ప సినిమా సందడితో సెకండ్ పార్ట్ పై ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి క్యూరియాసిటీని క్రియేట్ అవుతుంది. మరి సెకండ్ పార్ట్ తో ఎంతటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి. ఇక ఈ ఫెస్టివల్లో పుష్ప సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. దీంతో ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్ప సందడి జోరుగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ తో కలిసి హాలీవుడ్ స్టార్స్ కూడా తగ్గేదేలే మేనరిజమ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీ పుష్ప ఫ్రాంచైజ్ పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విదేశాలలోని ప్రేక్షకుల మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాల్సిన అవసరం ఇప్పుడు మాపై ఉంది. ఈ చిత్రోత్సవాల్లో పుష్పను ప్రదర్శించనున్నారన్న విషయం తెలిసినప్పటి నుంచి నాలో తెలియని ఉత్సాహం. పుష్పను ఎలా ఆదరిస్తారో చూడాలి అనుకుంటున్నా. పుష్ప నా కెరీర్కే ప్రత్యేకం. పార్ట్ 2నే కాదు పార్ట్ 3 కూడా చేయాలి అనుకుంటున్నాం. అన్నీ అనుకూలిస్తే చేసే అవకాశం కూడా లేకపోలేదు. కొనసాగించడానికి తగిన స్టఫ్ ఈ కథలో ఉంది. ఆలోచనలు కూడా ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే మలి భాగంలో పాత్రల మధ్య సంఘర్షణ బలంగా ఉంటుంది. ముఖ్యంగా పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ల పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు థ్రిల్ కి గురిచేస్తాయి అంటూ చెప్పుకొచ్చారు బన్నీ. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రం అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ ని కట్టబెట్టింది. అంతేకాక జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. ఇప్పుడు అదే సినిమా ప్రతిష్టాత్మక బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడటంతో అల్లు అర్జున్ ఖ్యాతి ప్రపంచానికి చాటినట్లయింది. ఇక టాలీవుడ్ లెక్కల మాస్టర్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈసారి ఈ సినిమాతో ఆస్కార్ సాధించాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు టీం. పుష్ప పార్ట్ 2 అండ్ పార్ట్ 3 మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.